అప్పుడు తండ్రితో టైగర్, ఇప్పుడు కొడుకుతో జైలర్. కొంతమంది హీరోస్ కాంబినేషన్ మనం ఒకే స్క్రీన్ మీద చూడాలంటే కొన్నేళ్ళు కాదు, కొన్ని దశాబ్దాలైనా ఆ కల తీరదు. ఎట్టకేలకు రజనీకాంత్ సినిమాలో బాలకృష్ణ నటించబోతున్నారు. ఇద్దరు టాప్ స్టార్స్ ఒకే స్క్రీన్ మీద. మరి ఆ సినిమా ఏంటి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. సీనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా రజనీకాంత్ గారు ఇద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి ఒకే ఒక్క సినిమా టైగర్. సో టైగర్ మూవీ దాదాపు ఒక 40 ఏళ్ళ అవతలనే వచ్చింది. 1979లో ఈ సినిమా రిలీజ్ అయిందనమాట. సో ఈ సినిమాలో ఇద్దరు, అటు రజనీకాంత్ గారి కెరీర్ స్టార్టింగ్లో అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి పీక్ స్టేజ్లో ముందు చేసినటువంటి సినిమానే టైగర్. ఈ టైగర్ సినిమా ఆల్మోస్ట్ బాలీవుడ్లో కూడా రీమేక్ అయింది. ఖాన్ పసీనా అనేటువంటి ఒక సినిమా. ఇది ఇప్పుడున్నటువంటి బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాని రీమేక్ చేసి అక్కడ కూడా మంచి హిట్ అయితే అందుకుంది. అండ్ దాని తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో, అటు సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రజనీకాంత్ గారి కాంబినేషన్లో ఇంతవరకు కూడా ఒక్క సినిమా మనం ఎప్పుడు చూసిన లేదా, ఒక టైగర్ తప్పితే. అండ్ దాని తర్వాత ఎందుకు మరి తీయలేదు అని అంటే, అప్పటికే కెరీర్ పీక్స్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే పెట్టి, సో రాజకీయాల్లో బిజీ అయిపోయి ఇక వాళ్ళిద్దరు నటించే ఛాన్స్ లేదు. పోనీ దాని తర్వాత ఏమన్నా మళ్ళీ ఇటు బాలకృష్ణ గారు రజనీకాంత్ గారు ఎప్పుడైనా కలిసి నటిస్తారా అని కూడా చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేశారు అప్పట్లో. కానీ అది కూడా స్టిల్ 2025 వరకు కూడా అది నెరవేరలేదు. అందుకే అంటారు, కొంతమంది హీరోలు అరుదైన కలయిక మనం చూడాలంటే ఆల్మోస్ట్ 40 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు అయినా మనం చూడలేము. అలాంటి కాంబినేషన్స్ చాలా రేర్గా వస్తుంటాయి. బట్ అది ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలీదు అన్నట్టే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా చిరంజీవి గారు బాలకృష్ణ గారు కలిసి నటించిన సినిమా పెద్దగా ఎక్కడా లేదు కూడా. ఈవెన్ మల్టీస్టార్ కూడా ఎప్పుడు మనం చూడలేదు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అదేంటి అని అంటే, బాలకృష్ణ గారు ఇప్పుడు రజనీకాంత్ గారు యాక్ట్ చేసేటువంటి జైలర్ 2లో ఒక చిన్న క్యామియో పోషిస్తున్నారు అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. అండ్ చెన్నైలో ఉన్న చెన్నై ఇండస్ట్రీ వర్కింగ్లో టాక్ కూడా అయింది అని అంటే, ఆల్రెడీ షూట్ కంప్లీట్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, ఇంకా షూటింగ్ ఒకటే బ్యాలెన్స్. ఈ 1 వీక్ 20 డేస్లలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో షూట్ చేయబోతున్నారు అన్న టాక్ కూడా ఉంది. ఎందుకు అని అంటే, జైలర్ మనం చూసాం. జైలర్లో అక్కడ మోహన్ లాల్ గారు, శివరాజ్ కుమార్ గారు ఇద్దరు కూడా వాళ్ళ సీన్స్ వచ్చినప్పుడు అవి ఎంత ఎలివేషన్స్ ఇస్తాయి అండ్ సినిమాకి ఎంత బాగా పేలాయో అందరికీ తెలిసిందే. శివరాజ్ కుమార్ గారు ఖాళీ టిష్యూ పేపర్ని జస్ట్ ఇలా ముందుకు నెడితేనే అసలు థియేటర్లో విజిల్స్ అరుపులతో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్నది రజనీకాంత్ గారు, శివరాజ్ కుమార్ గారు, అంటే తమిళ్ అండ్ ఇక్కడ కన్నడ ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి ఒకే స్క్రీన్ మీద కనబడితే ఆ వైబ్ వేరే ఉంది. అండ్ తెలుగు వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈవెన్ రెండు మన లాంగ్వేజ్ కాకపోయినా కానీ వాళ్ళిద్దరు స్టార్స్. అండ్ దాని తర్వాత మోహన్ లాల్ గారు కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆయన లుక్ మొత్తం వింటేజ్ మోహన్ లాల్ గారిని ప్రజెంట్ చేస్తూ ఇక్కడ రజనీకాంత్ గారి కాంబినేషన్ సీన్ పెట్టినప్పుడు అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ విజిల్స్ గోలలతో నిండిపోయినాయి మలయాళంలో కూడా. అయితే తెలుగు నుంచి వెళ్ళి మరి ఎందుకు తీసుకోలేదన్న టాక్ కూడా అప్పట్లో చాలా గట్టిగా వచ్చింది. బట్ ఫస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు చాలా ఏళ్ళ తర్వాత జైలర్ 2 సినిమాలో ఒక చిన్న క్యామియో ఒకటి బాలకృష్ణ గారు పోషిస్తున్నారట. వాళ్ళిద్దరి కాంబినేషన్లో షూట్ కూడా జరగబోతుందని కూడా తెలుస్తుంది. అండ్ తర్వాత తండ్రితో అక్కడ టైగర్ తీశారు, ఇప్పుడు కొడుకుతో జైలర్ తీస్తున్నారు రజనీకాంత్ గారు అని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. అండ్ మధ్యలో ఎన్టీఆర్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏంటి అని అంటే, సో దీంట్లో ఈ సినిమాకు సంబంధం లేదు. బట్ కాకపోతే ఇక్కడ జైలర్ 2 తీసేటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నెల్సన్ దిలీప్ కుమార్ గారు, ఆయన ఎన్టీఆర్ గారితో డ్రాగన్, అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు చేసేటువంటి సినిమా తర్వాత ఆయన ప్రాజెక్టే చేసేది. బట్ ఇది ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ, బట్ ఎప్పుడో లాక్ అయిపోయిందన్న ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్. అండ్ రీసెంట్గా మ్యాట్ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ గారే స్వయంగా ఆ సినిమాని అనౌన్స్ చేశారు. బట్ డైరెక్టర్ ఎవరు అనేది అయితే చేయలేదు కానీ ప్రొడక్షన్ హౌస్ ఏంటి అనేది చేశారు. ఆబ్వియస్లీ నాగవంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్, అది కూడా అందరికి తెలిసిందే. బట్ ఆ డైరెక్టరే ఇక్కడ నెల్సన్ గారు అని కూడా అన్నారు. సో కంప్లీట్గా ముందుగానే అయితే ఇక్కడ బాబాయిని డైరెక్ట్ చేసిన తర్వాతనే నెల్సన్ దిలీప్ కుమార్ గారు ఇక్కడ అబ్బాయిని డైరెక్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. అండ్ సేమ్ టైం సీనియర్ ఎన్టీఆర్ గారితో చాలా తక్కువ మంది ఆర్టిస్టులు యాక్ట్ చేశారు, దాంట్లో రజనీకాంత్ గారు ఒకరు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కొడుకుతోటి ఆల్మోస్ట్ 40 years తర్వాత సేమ్ కాంబో రిపీట్ అవ్వబోతుంది అని కూడా వైరల్ అవుతుంది. అప్పుడు తండ్రితో, ఇప్పుడు కొడుకుతో, తండ్రితో టైగర్, కొడుకుతోటి జైలర్ అనే క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. అండ్ దాని తర్వాత సేమ్
ఎన్టీఆర్ గారితో కూడా ఒక సినిమా అయితే ఆల్రెడీ లాక్ అయిపోయింది. సో మరి ఆ సినిమా కూడా ఏంటంటే ఫైట్స్‌కి సంబంధించినటువంటి ఏదో జానర్ ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఇక ఇప్పుడు అబ్బాయితో ఫైటర్ అనేది కూడా ఉంది. తండ్రితో టైగర్ అండ్ దాని తర్వాత కొడుకుతో జైలర్, అబ్బాయితో ఫైటర్. ఈ క్యాప్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారాయి. సో చూడాలి మరి నెల్సన్ దిలీప్ కుమార్ గారు ఎన్టీఆర్ గారిని ఏ విధంగా చూపిస్తారు, ఇక్కడ బాలకృష్ణ గారిని అండ్ రజనీకాంత్ గారిని ఒకే ఫ్రేమ్‌లో ఎలా చూపిస్తారనేది ఇక్కడ $1,000,000 ఎక్సైట్‌మెంట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తుంది. సో చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి సీన్‌లు పడతాయి. జైలర్ రిపీట్ అవుతుందా? లేదు అనంటే ఇన్‌కేస్ ఎవరికి వారు సెపరేట్ పెడతలేదుగా. మొత్తంగా మాత్రం వీళ్ళిద్దరు మాత్రం ఆన్ స్క్రీన్ ఒకేసారి కనిపించబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి దీని మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రిలీజ్ చేయలేదు. చేస్తే గనుక ఆ సర్ప్రైజ్ డెఫినెట్‌గా ఓ బ్లాక్ బస్టరే.